రాజావారి మనవరాలుగా ఆ రాజమణిహారాన్ని రోజా మెడలో వేసి అందరికీ నేను యువరాణిగా ఈ ఇంటి కోడలుగా రోజాని పరిచయం చేస్తాను అని రమాదేవి చెప్పటంతో రోజా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక చామంతి టెన్షన్ పడుతూ వెంటనే ఇంకా కాలేజ్ బ్యాగ్ పట్టుకొని ఇంటికి వస్తుంది. తాను దాచిపెట్టిన రాజమణిహారం ఉందో లేదోనని ఒక బట్టల బ్యాగుని కిందికి దించి ఓపెన్ చేసి అందులో ఉన్న రాజమణిహారాన్ని చేతిలోకి తీసుకొని చూసుకుంటూ ఉంటుంది. ఎందుకిప్పుడు దీనిని బయటికి తీసి చూస్తున్నావు చామంతి అని శ్యామల మూగసైగలతో అడుగుతూ ఉంటుంది. అక్క ఎక్కడ దీనిని తీసుకునేసిందో అన్న డౌట్ వచ్చిందమ్మా, అందుకే ఉందో లేదోనని ఒకసారి తీసి చూసుకుంటున్నాను. మన దగ్గరే జాగ్రత్తగా ఉందమ్మా. అమ్మ ఇది చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్క చేతికి వెళ్ళకూడదు అని చామంతి చెప్తుంది. అలాగే అలాగే అని శ్యామల చెప్తుంది. ఇక రాత్రి అయిన తర్వాత రోజా తన గదిలో కూర్చొని ఆ రాజమణిహారం ఖచ్చితంగా ఆ చామంతి దగ్గరే ఎక్కడో దాచిపెట్టింది. ఇప్పుడు దానిని నేను దక్కించుకోవాలి అని వెంటనే అవుట్ హౌస్లో ఉన్న చామంతి వల్ల ఇంటి దగ్గరికి వస్తుంది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. సమయానికి చామంతి కూడా ఇంట్లో లేదు. అమ్మ ఒక్కతే నిద్రపోతూ ఉంది. ఇదే సరైన సమయం, నేను ఆ రాజమణిహారం ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకువెళ్ళాలి అని రోజా వెతుకుతూ ఉంటుంది. ప్రేమ్, చామ్, చిట్టి ముగ్గురు కూడా ఇక నాటకం రిహార్సల్స్ చేసుకుంటూ ఒకచోట చాలా చాలా సంతోషంగా ఆ నాటకం డైలాగులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడేమో రోజా రాజమణిహారం కోసం వెతుకుతూ ఉంటుంది. మరి రోజాకి రాజమణిహారం దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.